హాయ్ గాయ్స్, విజయ్ సేతుపతిది ఏస్ అని ఒక మూవీ రిలీజ్ అయింది భయ్య. మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఏస్ మూవీ చూస్తాను భయ్య. ఈ సినిమాకి చాలా తక్కువ పబ్లిసిటీ ఉంది, బట్ నేను ఈ సినిమా చూశాక పబ్లిసిటీ చేయకుండానే మంచి పని చేశారని ఫీలింగ్ వచ్చింది. పబ్లిసిటీ ఖర్చులైనా మిగిలాయి. ఈ సినిమా అంతా మలేషియాలోనే ఉంటుంది భయ్య. మలేషియా పోలీస్ ని చాలా డంబుగా ఇంకా చాలా పవర్లెస్ గా చూపించారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏస్ అని ఎందుకు పెట్టారంటే ఈ సినిమాకి టైటిల్ పోకర్ అని ఒక గేమ్ ఉంటుంది భయ్య, కార్డ్స్ గేమ్. హీరో డబ్బులు సంపాదించడానికి పోకర్ ఆడాల్సి వస్తుంది. పోకర్ ఆడిన తర్వాత డబ్బులు సంపాదిస్తాడా, ఆ డబ్బులు అసలు ఎందుకు సంపాదించాలనుకున్నాడు, దాని తర్వాత ఏమవుతుంది అనేదే సినిమా. చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది భయ్య మూవీ. ఫస్ట్ హాఫ్ తర్వాత బయటికి వచ్చేద్దాం అనుకున్నాను. అండ్ సినిమా కూడా చాలా లెందీ అనిపిస్తుంది. 2 hours 40 minutes ఉంది భయ్య డ్యూరేషన్, కానీ 3 hours 30 minutes లాగా అనిపించింది నాకు. కెమెరా వర్క్ నచ్చింది భయ్య నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై శామ్ సిఎస్ యావరేజ్ గా అనిపించింది. పర్ఫార్మెన్సెస్ బై యోగి బాబు, విజయ్ సేతుపతి ఇంకా రుక్మిణి వసంత్ బాగుంది, కానీ చాలా ప్రిడిక్టబుల్ గా ఉంది సినిమా. క్యారెక్టర్స్ లో డెప్త్ లేదు అండ్ టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. అందుకే ఈ సినిమా నాకు నచ్చలేదు భయ్య. యోగి బాబు కామెడీ కొన్ని ప్లేసెస్ లో, ఇంకా కొన్ని పోర్షన్స్ బాగున్నాయి అంతే. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.95 టమాటోస్ భయ్య. కేసరి చాప్టర్ 2 తెలుగులో రిలీజ్ అయింది ఈ రోజే. హిందీలో నేను ఎప్పుడో చూస్తాను, దాని రివ్యూ పెట్టేశాను. ఒకవేళ తెలుగులో చూద్దాం అనుకుంటే చూసేయండి. కేసరి చాప్టర్ 2 నవ్ ఇన్ థియేటర్స్. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.